నమస్తే. అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. నేటి ప్రసంగ అంశము మానసిక యజ్ఞము. భారతీయ సనాతన ధర్మశాస్త్రములలో, వేదములలో, ఉపనిషత్తులలో యజ్ఞము యొక్క వైశిష్ట్యము విశేషముగా తెలుపబడినది. వైకుంఠములోని శేషశయనుడైన శ్రీ మహావిష్ణువే భగవద్గీతలో అర్జునునికి ప్రకృతి సంరక్షణకు, ప్రజా సంరక్షణకు, దేవతల అనుగ్రహ ప్రాప్తికి యజ్ఞములను గురించి, యజ్ఞ విధానములను గురించి బోధించి లోకోపకారము గావించినాడు. యుగయుగాలలో మహర్షులు, మహనీయులు, అవతార పురుషులు యజ్ఞములను చేసి యజ్ఞ ఫలములను శ్రీమన్నారాయణునికి అందజేసి ఆయన కృపకు పాత్రులైనారు. యజ్ఞ విధి విధానములను గురించి దేవీ భాగవతంలో వేదవ్యాసుడు జనమేజయ మహారాజుకు వివరించిన విధానము మహనీయమైనది. మునులు, మహనీయుల కొరకు సాత్విక యజ్ఞము, రాజుల కోసము రాజసిక యజ్ఞము, దానవులు అనగా రాక్షసుల కొరకు తామస యజ్ఞములు తెలుపబడినవి. జ్ఞానులైన వారి కోసము వైరాగ్యము అవలంబించిన వారికి జ్ఞానమయ యజ్ఞము తగినది. మరొక గొప్ప యజ్ఞము మానస యజ్ఞము లేదా మానసిక యజ్ఞము. లోకంలో వైరాగ్యమును పొందినవారు, మోక్షమును కాంక్షించే పురుషులు, మహాత్ములకు మానసిక యజ్ఞ విధానము తెలుపబడినది. మహాత్ములు ఆచరించే యజ్ఞమునకు ఏ వస్తువుల లోపము ఉండదు. ఒక్క మానస యజ్ఞమునందు తప్ప ఏ ఇతర యజ్ఞమునందైనను సమస్త సాధనలు సమకూరజాలవు. మానసిక యజ్ఞము ఆచరించు వారికి ముందుగా మానసిక శుద్ధి కావాలి. వారి మనస్సు సర్వదా గుణరహితమై ఉండాలి. అలాంటి పురుషుడే ఈ మానసిక యజ్ఞ నిర్వహణకు అధికారి, అర్హుడు. మనస్సులోనే పలు యోజనాల వైశాల్యము గల మండపము నిర్మించి అనుబంధంగా సుందరమైన చెట్లను అలంకరించుకోవాలి. మానసికంగా విశాల వేదికను కల్పన చేయాలి. మదిలోనే కర్తవ్యమును పాటిస్తూ బ్రహ్మను అధర్వునిగా, హోతను ప్రస్తోత రూపంలో బ్రాహ్మణ శ్రేష్ఠులను నియమించుకోవాలి. ఉద్గాతను, ప్రతిహర్త, ఇతర సదస్యులను కల్పన చేసుకోవాలి. శ్రేష్ఠులైన బ్రాహ్మణులందరకు మానసిక పూజ చేయాలి. పంచాగ్నులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములను వేదికపై విధి విధానములతో స్థాపించాలి. పంచాగ్నులైన గార్హపత్యాగ్ని స్థానంలో ప్రాణమును, అహవనీయ స్థానమున అపానమును, దక్షిణాగ్ని స్థలంలో వ్యానమును, ఆవసధ్య స్థలంలో సమానమును, సభ్యుని స్థానమునందు ఉదానమును కల్పన చేసుకోవాలి. ఈ పంచాగ్నులన్నీ తేజస్సంపన్నములు. మనసులోనే ద్రవ్య భావన చేయాలి. నిర్గుణమగు మనస్సే యజమానుని కార్యమును నిర్వహించును. మానసిక యజ్ఞమునకు ప్రధాన దైవము నిర్గుణుడు. అవినాశియగు సాక్షాత్తు పరబ్రహ్మయే. పిదప భగవతి అయిన జగదంబిక నిర్గుణ శక్తి రూపమున వచ్చి సదా ఆనందమును, సత్ఫలమును ఇస్తుంది, అనుగ్రహిస్తుంది. జగదంబిక కళ్యాణస్వరూపిణి కదా. ఆమె వలననే సకల విశ్వము నిలచియున్నది. ఆ జనని సర్వత్రా వ్యాపించియున్నది. మానసిక యజ్ఞము చేయు బ్రాహ్మణుడు జగదంబికను తలచి కల్పించిన వస్తువులను, యజ్ఞ భండారములను బ్రహ్మాగ్నియందు హవనము చేయాలి. చిత్తము ఏకాగ్రంగా ఉండాలి. నిరాధరముగా, సంకల్పరహితముగా మనస్సును ఉంచుకోవాలి. ఈ పవిత్ర మానసిక యజ్ఞ కార్యమును స్వానుభవంతో నిర్వహించాలి. సమాధిస్థితుడై పరబ్రహ్మస్వరూపిణి అయిన భగవతిని ధ్యానించి పరబ్రహ్మను దర్శించాలి. అట్టి వేళలోనే అతడు భగవతిని దర్శించగలడు.
జగదెంపిక దర్శనంతో ఆ పురుషుడు బ్రహ్మజ్ఞాని కాగలడు, మోక్షాన్ని పొందగలడు. సాధన, ఉపాసనలతో కృతకృత్యుడవుతాడు. మానసిక యజ్ఞము సర్వశ్రేష్టము. అందువల్ల అన్ని యుగములలోని పురుషులు సాధన ద్వారా ఏకాగ్ర చిత్తముతో పరబ్రహ్మ ప్రాప్తి కొరకు మానసిక యజ్ఞమును ఆచరించాలి, తరించాలి. వ్యాస భగవానుడు జనమేజయునికి మానసిక యజ్ఞ వైశిష్ట్యము తెలిపిన తరువాత పొందే ఫలితము అద్భుతమని తెలియజేశాడు.